ఎంత స్నో పడుతుందంటే ఇక్కడ అసలు ఫుల్ స్నో పడి స్నో అంతా మెల్ట్ అయ్యి ఐస్లా అవుతుంది. సో శశి వాళ్ళు కార్ తీయడానికి వెళ్ళారు బికాస్ నడుస్తుంటే కూడా జారిపోతున్నాం ఈ ఐస్ వల్ల. ఇంకా నన్ను ఇక్కడే ఉండమని చెప్పాడు కింద పడతామేమో అని. సో చూసారు ఇదంతా స్నో, దాటి నుండి మేము ఎంటర్ అవుతాం ఫ్లాట్లోకి. సో వస్తున్నారు శశి వాళ్ళు. పిచ్చి పిచ్చిగా స్నో ఉందండి మొత్తం. నేనైతే కొంచెం నడవడం కూడా చాలా కష్టం. వాళ్ళు వచ్చారు, ఫుల్ జారిన స్నో షూస్ కార్లో ఉన్నాయి. కన్ను కార్ స్కిడ్ అవ్వదా ఈ స్నోలో? చూసినారు పలానా ఆల్ వీల్ డ్రైవ్ కాకపోతే అవుతుంది. అటు ఆల్ వీల్ డ్రైవ్ కాకపోతే మంది ఆల్ వీల్ అన్న కారు దీంట్లోకి వెళ్ళిపోయింది. దాని లోపడతా బ్రేక్ కొట్టిందంట. అమ్మా అయితే నేను డ్రైవ్ చేయానులే. రోడ్స్ క్లీనే ఉన్నాయి. మరి నిన్న ఎందుకు వెళ్ళింది తిరుగు అది? అక్కడ బ్రేక్ కొట్టినాడు. బ్రేక్ కొడితే అట్లా స్కిడ్ అయింది. బ్రో స్కిడ్ అయ్యి ఆ లోపలికి వెళ్ళి ఈరోజు పడిందా బ్రో స్నో? ఈరోజు పడలే. ఈరోజు నేను మధ్యాహ్నం వెళ్ళినా కదా. ఒక్కసారి 2 రోజులు పిచ్చి పిచ్చిగా ఎండ వస్తే బాగుండు బ్రో. బ్రో చాలా హ్యాపీగా ఉంది నాకు, ఎక్సైటెడ్. యా ఎందుకు బ్రో ఏదో చుట్టాము. నేను ఒక 20 ఏమంటారు ఒక 10 ఏళ్ళు ఉండి దాంతో వదిలేస్తే ఫస్ట్ ఇక్కడికి వెళ్దాం బికాజ్ నేను వచ్చేప్పుడు స్ప్లిట్ అవుతాం కదా మళ్ళీ. ఫస్ట్ ఏంటంటే రాగానే ఐస్ పెట్టేసాలి మొత్తం వెనుక బండి ఉంది కదా స్నో ఎలాగో కుప్ప కుప్ప. చెప్పాలా అనుకోడేమో టెంపరీ టార్గెట్లు ఇస్తాడా అని. కాల్ చేసి లీజింగ్ ఆఫీస్కి వెళ్ళి ఇట్లా ఇండియాలో స్టక్ అయిపోయాను. అటు ట్రక్స్ అటు కన్ను అటు సైడ్ వస్తాడు, అటే ఇస్తాడు. ట్రక్ ఇటు రాకూడదు. అటు అటు బ్రో అటువైపు అటు చివరికి యా ఇప్పుడు స్ట్రైట్ వాడు ఎక్కడ ఆపుకుంటాడు వాడు లోపల అక్కడ పోడు కదా. ట్రక్ ఏరియాకే వస్తాడు కానీ వాడు ఎక్కడ పడితే అక్కడ ఆపడాడు. ఇంకా 2 నిమిషాలు దింపేయడమే కదా వాడు. మనం వీడియో పెట్టుకున్నాం ఈ పార్కింగ్ లో పెట్టుకుంటే తెలిసిపోతుంది అప్పుడు ఇక్కడ. ఇక్కడ పిచ్చోళ్ళు ఉన్నారు బ్రో. అంటే వాడు ఎంత ధైర్యం. సో చూసేయండి వచ్చేసింది మన కార్. ఇంత పెద్దగా ఉంది సార్ వెహికల్. అక్కడ అన్ని దింపి లాస్ట్కి మంది ఇచ్చినట్టున్నాడు బ్రో. చూడండి నా కార్ వచ్చేసిందో. ఐఎమ్ సో హ్యాపీ. ఇంకొకళ్ళు ఎవరిదో ఉంది అక్కడ. సో దిస్ ఇస్ మై. ఆల్రెడీ స్నో పడుతుంది కొంచెం కొంచెం, బట్ స్టిల్ వాళ్ళు ఇచ్చినప్పుడే తీసుకోవాలి కాబట్టి మనకు ఆప్షన్ లేదు. చాలా పెద్ద ఇది ఉంది, ట్రక్ ఉంది. ఇది ఎన్ని కార్స్? ఒక 5 to 7 కార్స్, ఇంకెక్కువ వచ్చి ఉంటాయి. 10 కార్స్ వచ్చి ఉంటాయి. సో మేము వచ్చి ఇక్కడ ఆగాము. పాపం చాలా దూరం నుండి వచ్చాడు ట్రక్ డ్రైవర్. ఫ్లోరిడా నుండి వచ్చింది నా కారు. సో చూసారా ఎలా ఉందో. సో శశి వాళ్ళు మాట్లాడుతున్నారు అక్కడ. లెట్స్ గో అండ్ సీ. మనీ పే చేసి తీసేసుకోవడమే. చాలా చల్లగా ఉంది, మొత్తం స్నో.
That's why it took so long now. So good. సో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తానే ట్రక్ డ్రైవర్. కన్ను నా లగేజ్ ఏం లేదేంటి? టేబుల్ పెట్ల అయ్యప్ప పెట్టాడు అనుకుంటా. బా అయ్యప్ప, థ్యాంక్స్ అయ్యప్ప. నా రూమ్మేట్స్ పెట్టినట్టున్నారు ఎవరో. టేబుల్ అది నా చిన్ని కంప్యూటర్ డెస్క్ కూడా పెట్టారంట మా పాత రూమ్మేట్స్. నేనైతే పెట్టలేదు పాపం. థ్యాంక్ యూ అయ్యప్ప. చాలా చల్లగా ఉంది, సూపర్ విండిగా ఉంది, చూసేయండి. సో నా కారు చాలా మంత్స్ అయింది కదా స్టార్ట్ చేయక. సో జంపర్ పెడుతున్నాడు తను, జంపర్తో స్టార్ట్ చేస్తాడంట. హీఈస్ హెల్పింగ్ అస్ అనమాట, ట్రక్ డ్రైవర్. బికాజ్ మేము ఇంటికి తీసుకెళ్ళాలి కదా ఇప్పుడు దీన్ని. చాలా చాలా ఇనిషియల్ సెటప్ చాలా కష్టం అండి, అది నాకు అర్థమవుతుంది. పాపం శశి ఈస్ గోయింగ్ త్రూ యునో లాట్. ఇప్పుడు దీనికి కూడా ఎంత కాస్ట్ పడింది మాకు ఇదంతా మీకు చెప్తాను. బట్ ఇంకా ఆప్షన్ లేదు, దీన్ని ఇప్పుడు అమ్మాయిలేమో మేము, టైం పడుతుంది కొంచెం, అదంతా ప్లాన్ చేస్తున్నాం అనమాట. అండ్ నా లగేజ్ కూడా చాలా ఉంది అందులో. అండ్ ఫ్లోరిడాలో మాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరు లేరు ఉంచుకోవడానికి నా కారు. సో ఇంకా ఆప్షన్ లేదు, ఇక్కడ తెప్పించుకోవడమే. బట్ చాలా ఎక్స్పెన్సివ్. సెకండ్కి నా దగ్గర ఇంట్లో ఉంది. సో ఇంకా తెప్పించాము. దీన్ని తెప్పడానికి మేము చాలా కష్టపడ్డాము. చెప్తాను మీకు అన్ని డీటెయిల్గా చెప్తాను. స్టార్ట్ అయిపోయింది, తను హెల్ప్ చేశాడు స్టార్ట్ చేయడానికి. సో తనకు పే చేయాలి మనం అమౌంట్. సో బాయ్ బాయ్ ట్రక్, థ్యాంక్స్ ఫర్ గెటింగ్ మై కార్. ట్రక్ పాపం మీ ట్రక్ మోసుకొని వచ్చింది. సో ఇంక ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళిపోతాం. చాలా చల్లగా ఉంది అసలు. ఓ మై గాడ్, పైన కూడా చాలా క్లౌడీగా ఉంది చూడండి. విండ్ ఎక్కువ ఉంది, స్నో పడుతుంది మాకు 2 days నుండి. అబ్బాబ్బా, చైర్ కూడా పెట్టారా? మై గుడ్నెస్, హ్యాపీగా అనిపిస్తుంది కదా మన పాత వస్తువులు ఏమని చూసుకుంటే. అదేందో తెలీదు. అక్కడ కూడా ఒక బ్యాగ్ నిండా షూస్ వచ్చాయి, కాకపోతే అందులో సగం పాడేసే షూసే ఉంటాయిలే. వేస్తున్నావు వాషింగ్కి? ఒక కంఫర్ట్ రేషర్ అది అవుతుంది లోపు.
పొన్ని నా లగేజ్ తెచ్చాడు. ఇదంతా నా ఫ్లోరిడా లగేజ్. ఉంచేసేది బ్రో అట్లా శశి వచ్చాక పెట్టాలి. అప్పుడు పాడేసి నేను కూడా మళ్ళీ వస్తాను అసలు నా లైఫ్ అయిపోద్దు అని చాలా పాడేస్తాను బ్రో. షూట్ అయ్యి పోనీ. థ్యాంక్ యూ. యూ వెల్కమ్ ఇందు అనరా అనవా? రైస్ బ్యాగ్ కూడా పెట్టారు పాప. ఎందుకు టీ కూడా పెట్టారా? చెప్పండి కావాలంటే నట్లు మన కార్లో ఉంది. తిరుగు నా కార్లో ఫేవరెట్ కంఫర్ట్ ఇది నైట్ కను ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావు? ఇటు తిరిగి చెప్పు నాన్న. ఇప్పుడే నా లగేజ్ వచ్చింది, అవన్నీ చేసి చదువుతున్నాడు పాపం. బ్యాగ్ ఇట్లా పెట్టి పంపించారు.